హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ మటన్ పులావ్. ఘాటుతో పాటు గుమగుమలాడుతూ భలే ఉంటుంది. మీరు ఈ పులావ్ వండుతుంటే వీధి చివరి వరకు రావాల్సిందే, అంత గుమగుమలాడుతూ ఉంటుంది. ఈ తీరులో చేస్తే ముక్క ఉడకకపోవడాలు, అడుగు పట్టడాలు అవేమీ ఉండవు. మరి సింపుల్ అండ్ సూపర్గా మటన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో వాష్ చేసిన 300 గ్రామ్స్ మటన్ని వేసుకోండి. ఇందులో పిడికెడు పుదీనా, పిడికెడు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి చీరికలు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ షాజీరా, 6 లవంగాలు, 2 స్టార్స్, ఇంచుకు పైగా దాల్చిన చెక్క, 4 యాలకులు, టేబుల్ స్పూన్ రాతి పువ్వు, 2 బిర్యానీ ఆకులు, జాజికాయ ఇలా తురిమి వేసుకోండి. ఇలా జాజికాయను తురిమి వేసుకోవడం వలన మటన్ త్వరగా ఉడకడానికి సహాయపడుతుంది. టేబుల్ స్పూన్ నిమ్మరసం, కప్పు చిక్కని పెరుగు వేసి మసాలాలు మటన్కి బాగా పట్టించండి. ఇందులో 50 ml ఆయిల్ని కూడా వేసి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన మటన్ని సాధ్యమైతే రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి. మటన్ ముక్క చాలా సాఫ్ట్ అవుతుంది. మీకు కనుక టైం లేదు అనుకుంటే కనీసం 2 గంటలైనా నాననివ్వండి. రెండు గంటల తర్వాత స్టవ్ పైన కుక్కర్ని పెట్టి 50 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయ చీరికలు వేసి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన మటన్ని వేసి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు కుక్ చేయండి. నేను 4 పచ్చిమిర్చి, టేబుల్ స్పూన్ కారం వేశాను ఘాటు కోసం. మీరు ఘాటుగా వద్దు అనుకుంటే పచ్చిమిర్చి 2 వేసుకోండి, కారం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇలా కుక్ చేసిన మటన్లో 2 కప్పులు వాటర్ని వేసి శుభ్రంగా వాష్ చేసిన కప్పు రైస్, రుచికి సరిపడా ఉప్పు, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసి మిక్స్ చేయండి. ఆపై కుక్కర్ని మూతపెట్టి 3 విజిల్స్ రానివ్వండి. ఇది మీరు వండుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది, అంత బాగుంటుంది. అంతే, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే మటన్ పులావ్ తయారు. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.